వెల్కమ్ టు డి మీడియా. భారత్ అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని ఎప్పటికప్పుడు సర్వస్వతంత్రంగా ప్రకటిస్తూ వస్తోంది. అవునండి, అమెరికా మిత్రద్రోహానికి ఎల్లప్పుడూ అది పాల్పడుతూనే ఉంది. మరి అమెరికా మిత్రద్రోహం ఇవాళ కొత్తేమీ కాదు. సో 1974లో పోఖ్రాన్ అణుపరీక్షలప్పుడు భారత్ పైన ఆంక్షలు విధింపచేసింది. 1998లో కూడా పోఖ్రాన్ 2 అణుపరీక్షలప్పుడు మళ్ళీ ఆంక్షలు విధింపచేసింది. అలాగే ఇవాళ భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులని తప్పుబడుతూ రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడానికి భారత్ నిధులను సమకూరుస్తుంది అనే ఆరోపణలతో భారత్ పైన అమెరికా, దాని మిత్ర దేశాలైన నాటో సభ్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధింపచేస్తున్నాము అని చెప్పి హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చాలా గాఢంగా ప్రతిస్పందించారు. భారత్ ఒక సర్వసత్తాక దేశం. భారత్ ఎవరికి కూడా బానిసగా ఉన్న దేశం కాదు. భారత్ తన అవసరాలకు తగిన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం. భారత్ ఎవరిపైన డిపెండ్ అయ్యే దేశం కాదు. అలా అని భారత్ ఒకరి బెదిరింపులకు తల ఒగ్గిన చరిత్ర కూడా భారత్కు లేదు. భారత్ ఎప్పుడు కూడా ఒక దేశం పైన యుద్ధం చేసిన చరిత్ర లేదు. భారత్ పైన యుద్ధం జరిగితే మాత్రమే దాన్ని డిఫెన్స్ చేసుకుంది. కాబట్టి భారత్ అవసరాలకు తగిన నిర్ణయాలు భారత్ తీసుకోగలదు. మీ బెదిరింపులకు తల ఒగ్గే దేశం అయితే భారత్ కాదు. కాబట్టి నాటో సభ్య దేశాలు భారత్ని బెదిరింపులతోటి లొంగ తీసుకోవడం అది సాధ్యపడదు అనే వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి అని చెప్పి చాలా స్పష్టంగా రణ్ధీర్ జైస్వాల్ భారత ప్రతినిధి ప్రకటించారు. దాంతో నాటో, దాని సభ్య దేశాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకి ఒక చెక్ పడింది. అంటే ఒక దేశభక్తుడు దేశానికి పాలకుడవుతే ఎవడి ముందు తల వంచడు అనే దానికి ఇది నిదర్శనం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ప్రకటించండి. టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.